దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా తన యొక్క బాధను ఎలా వెల్లడి చేశాడో, ప్రజలు దేవుని మాటల మీద ఏ విధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారో, ఆయన మాట వినుటకు ఇష్టము కాని వారిగా ప్రభువు చూస్తే ప్రజలను బహుగా ప్రేమించి ఆయన తన ప్రజలని తన వారి కొరకు ఆయన ఎంతగా మరి ప్రేమ చూపిస్తూ ఉన్నాడో ఈ యొక్క అనుభవాన్ని నేర్చుకుంటూ ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభు అయిన తండ్రి తెలియచేయించిన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం మళ్ళీ చదువుకుందాం. నాకు కీర్తి స్తోత్రం మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలీ వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం గత వీడియోలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రభు యొక్క సన్నిధిలో అవిసెనారతోటి ఎందుకు మరి నడికట్టును తయారు చేయించుకోమని చెప్పాడు. ఆ నడికట్టు భక్తుని నడుము కట్టుకుని మరలా ఆయన యూఫ్రటీస్ నది దగ్గర అక్కడ ఒక బండ బీటలో దాన్ని దాచిపెట్టమన్నాడు. మరికొంతకాలము వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు నీవు దాచిపెట్టిన నడికట్టును తీసుకొనమని చెప్పాడు. అది తీసినప్పుడు అసలు పూర్తిగా పాడైపోయినట్లుగాను దేనికి పనికిరాందిగా ఉన్నట్లుగాను మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నడికట్టు నడుమునకు అంటి ఉన్నట్లుగానే ప్రభువు కూడా తన ప్రజలు తనను అంటుకొని ఉండునట్లుగా ఆయన పోషించి కాపాడుచూ సంరక్షిస్తూ ఎన్నో విధాలుగా వారికి కావలసిన అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు చూస్తే వ్యర్థమైపోయే అన్య బోధలకి వాటికే నమస్కారం చేస్తూ ఆ బోధకుల్నే వెంబడిస్తూ అన్య దేవతలు అంటే మీరు జాగ్రత్తగా చూడండి, అన్య దేవతలు అబద్ధ బోధకులు. జాగ్రత్తగా ఈ లేఖనాలను మీరు ప్రతీదీ పరిశీలనగా నేర్చుకుంటేనే కానీ సోదరులారా పరిశుద్ధ లేఖనాలలో మనము స్థిరపరచబడము అని గుర్తుపెట్టుకోండి. అయితే ఆ యొక్క అన్య దేవతలను పూజించి నమస్కరించి వాటి యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్న ప్రజలు తమ హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుకొంచున్నారు. కాబట్టి వీరు ఈ నడికట్టు వలె పాడైపోతారు అని చెప్పాడు. అయితే నడుము అనేది జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ప్రభువు తన కీర్తిని ఆయన నాకు కీర్తిని మహిమను స్తోత్రమును కలుగు చేస్తారా అని అందునిమిత్తమే నేను వారిని ఎంతగా ప్రేమించానని చెప్పాడు కదా. చూడండి ప్రవక్త అయిన యెషయా ఏమని చెప్తున్నాడో కూడా ఒకసారి గమనిద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగచేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అని చెప్పాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు. ఈ సృష్టిలో ప్రభువు తన కొరకు చాలామందిని ప్రత్యేకపరచుకున్నాడట. అందుకని అంటున్నాడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు. నా నామము పెట్టబడిన వారిని అందరినీ. ప్రభువు నామము పెట్టబడుట ఎంత ధన్యత అండి అసలు. నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము, నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించింది కూడా నేనేనని చెప్తున్నాడు. అందుకే అపోస్తులలో యోహాను కూడా ప్రత్యేకించబడిన సంగతులు తన పత్రికల్లో వ్రాస్తూ ఉంటాడు. దేవుని మూలముగా పుట్టినవారు. అసలు చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఆ మాట. అసలు నేను చదివినప్పుడల్లా చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా నేను దేవుని మూలంగానే పుట్టానా? దేవుని యొక్క అందరం పాపంలోనే పుట్టాం. తల్లి గర్భంలో నుంచి ఆదాము పాపం, మొత్తం అందరూ కూడా సర్వలోకం కూడా పాపంలోనే పుట్టినప్పటికీ ప్రభువు తాను ఏర్పరచుకున్న వారిని తాను తన మహిమ కొరకు సృజించిన వారు అనగా
తన్ను ఎందరు అంగీకరించిరో వారందరినీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడని చెప్తాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. కనుక ప్రభువట తన మహిమ నిమిత్తం కొంతమందిని సృజించుకుంటున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారు, వాళ్ళకి చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయండి. వారు కేవలము దేవుని కొరకే జీవిస్తారు. వారిలో దేవుని వాక్యము నిలిచి ఉంటుంది. దేవుని మూలముగా పుట్టిన వారే లోకాన్ని జయిస్తారు. దేవుని మూలముగా పుట్టిన వారు యేసే క్రీస్తు అని తెలుసుకుంటారట. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు. వానిలో దేవుని బీజము నిలిచి ఉంటుంది కనుక దుష్టుడు వానిని ముట్టడు అని చెప్పాడు. అసలు ఎంత చక్కగా మరి ఆ యోహాను రాసిన మొదటి పత్రికలో వ్రాయబడి ఉన్నాయో దయచేసి మీరు చదువుకునేటప్పుడు గమనించి చదువుకోండి. ఇక ఆ విధముగానే ప్రభువు తన మహిమ కొరకు కొందరిని సృజించుకున్నాడు. వారు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అంటూ నా నామము పెట్టబడిన వారు అన్నాడు. నా నామము పెట్టబడిన వారు, వారికి నా నామములోనే సకల విధములైన సదుపాయాలు జరుగుతాయి. కానీ శారీరకంగా కాదు, ఆత్మ సంబంధులుగా. ఎందుకనగా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కనుక మనకి శరీరంతో బాగా శరీర సదుపాయాలకి ప్రభువును ప్రార్థనలు చేయటం అలవాటు అయిపోయిన మీదట వాక్యాలు మంచి చెడుగా, చెడు మంచిగా అర్థమయ్యే ప్రమాదం ఉంది సోదరులారా. కనుక చాలా జాగ్రత్తగా ఆ మోసంలో నుండి మీరు బయటికి రావాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. ప్రభు యొక్క నామము ఎవరికైతే పెట్టబడుతోందో వారందరినీ తెప్పించమంటున్నాడు. నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అని చెప్పాడు. అదే అధ్యాయంలో 21వ వచనం చూడండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు. కనుక మీరు సృష్టిలోనే ఎందరు ప్రభువు నిర్మించుకున్న ప్రజలు ఎంతమంది ఆయనను స్తోత్రమును మరి కీర్తిని ప్రచురము చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించేయండి. నిజమైన భక్తి కలిగిన వారు అసలు ఎందరు ఉన్నారు? సత్యము అంటే ఏంటి? క్రీస్తునందు ఏ విధముగా తండ్రి అయిన దేవుడు తన చిత్తమంతటిని భద్రపరిచి మనకు ఈ దినాన దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడో ఈ సంగతులన్నింటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సరే, ఇప్పుడు మరి మనము నడుమును గురించి కూడా కొంత చదువుకోవాలి సోదరులారా. నడుమును గురించి అనగా నరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్న రీతిగా అన్నాడు కదా ప్రభు. కనుక మరి ఈ నడుమును గురించిన కొన్ని అనుభవాలు చూస్తే చూడండి, దేవుని యొక్క సన్నిధిలోనే ఉంది. దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవిస్తున్న అనుభవం కలిగి ఉన్న ఒక స్త్రీ, ఆమె యొక్క అనుభవాన్ని కూడా మనం ఇక్కడ చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాల నుంచి దేవుని యొక్క సన్నిధికని వెళుతోంది, దేవుని యొక్క కుమార్తెను అనుకుని వెళుతోంది, దేవుని యందు భయభక్తులు కలిగే వెళుతుంది సోదరులారా. కానీ ఆమెకు ఒక దయ్యం కూడా ఉన్నదట. ఆ 18 ఏండ్ల నుండి బలహీనపరుస్తూనే ఉందంట ఆ దయ్యం కూడా. బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవకుండెను. ఆమెకు నడుము పనిచేయట్లేదండి. నడుము వంగిపోయిందంట. మనిషి చూస్తే చాలా ఆసక్తి కలిగింది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నది. ప్రతి విషయంలో కూడా దేవుడే నాకు ఆధారం అనుకునే జీవిస్తుంది. కానీ ఆమెకు దయ్యం పట్టి ఉందట. దేవుని మందిరమునకు వెళుచున్న వారలారా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళుతున్నారో నాకు తెలియదు. ఇక్కడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు 18 సంవత్సరాల నుంచి చర్చికి వెళుతూనే ఉంది. కానీ దయ్యం పట్టే ఉంది. ఆ దయ్యము చేత పీడించబడుతూనే ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే ఆమె నడుము వంగిపోయిందంట.
ఆ పట్టిన దయ్యం నడుమును వంచివేసింది. ఇంతకీ నడుము ఏంటి? నడుము అంటే చూడండి, ఆయన ఎంత తేటగా మనకు ఈ నడుమును గురించిన సంగతులను కూడా లేఖనాల్లో వ్రాసి పెట్టాడంటే ప్రభువు, నా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు నడుము అంటే ఏంటి అనగా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అన్నాడు. మీ మనస్సు అను నడుము కట్టుకుంటేనే, ఆ మనస్సు అనే నడుము అది స్థిరముగా ఉంటేనే, అది బలముగా ఉంటేనే, అది నిలిచి ఉంటేనే నిబ్బరమైన బుద్ధి అన్నాడు. చూడండి, ఆ మనస్సులో నిబ్బరమైన బుద్ధి ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనందరికీ తేబడి కృప విషయమై అనగా నిత్య జీవం పొందటానికి సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని చెప్తున్నాడు. కనుక మనస్సు అనేది ఆత్మీయ జీవితంలో నడుము సోదరులారా. ఈ యొక్క మనస్సు దేవుని యొక్క లేఖనములలో పాపం ఆ స్త్రీకి అసలు ఎక్కడా స్థిరముగా లేదు. ప్రతి విషయంలో కూడా బలహీనపరచు దయ్యము కనుక ప్రతి మాట ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నా దానిలో నిలబడలేదు. ఏదో ఒక విధంగా దేవుని వాక్య ప్రకారంగా జీవించాలని ఆశ కలిగి ఉంది, కానీ దానిలో స్థిరమైన బుద్ధి లేదు. బుద్ధి లేకపోవడానికి గల కారణం తన మనస్సు అను నడుము బలహీనమైపోయి ఉన్నది, అనగా చాలా బలహీనరాలుగా ఉంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెను స్వస్థపరిచి, ఆ స్వస్థపరిచిన తర్వాత చూడండి 16వ వచనం, లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా. విశ్రాంతి దినం అడ్డొచ్చేసిందంట ఆమెను స్వస్థపరచడానికి. వేషధారులకు ఏదో ఒకటి పట్టుకొని ఏదో ఒక చెడుతనాన్ని ఆపాదించాలనే ప్రయత్నాలే, ఆ ప్రయోగాలలోనే వాళ్ళ మనసులు లీనమైపోయి ఉంటాయి సోదరులారా. చెడ్డవాడికి ఎప్పుడూ చెడాలోచనే, చెడ్డవాడికి ఎప్పుడూ చెడ్డ ఆలోచనే. మీరు ఏ లోకంలో చూడండి, దేవునిలో కూడా చూడండి. చెడుతనం, దేవునిలో ఉన్న ప్రజలకు ఉన్న చెడుతనం చాలా ఘోరమైంది. అంత చెడుతనంతోనే ఉన్న ఇక్కడ ప్రజలు కూడా 18 సంవత్సరాల నుంచి అపవాది చేత బంధించబడిన అబ్రహాము కుమార్తె అండి ఈవిడే. ఆమెను బాగు చేస్తే మీకేంటయ్యా బాధ అని అడిగి ప్రభు ఆమెను స్వస్థపరిచినట్లుగా తర్వాత ఆ లేఖనాల్లో మీకు దాదాపు స్వస్థతల గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు చెప్తుంటారు కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, స్వస్థతల గురించి చెప్పిన వాళ్ళు చెప్పేది వేరు. ఇక్కడ నడుము వంగిపోయిన స్త్రీకి ప్రభువు చేసిన స్వస్థత చాలా గొప్పది. ఆమె అబ్రహాము కుమార్తె అయ్యింది. విశ్వాస మూలముగా, విశ్వాసము ద్వారా, విశ్వాసమందు మనందరము కూడా అబ్రహాము కుమార్తెలుగా, కుమారులుగా క్రీస్తు యేసు ద్వారా ఈ అనుగ్రహాన్ని పొందటానికి తండ్రి అయిన దేవుడు నిర్ణయించి ఉంచాడు. కనుక దేవునికి స్తోత్రం. మనము కూడా అబ్రహాము యొక్క సంతతిలో చేర్చబడితేనే వాగ్దానమును స్వతంత్రించుకొని ప్రభుతో సదాకాలం ఉండగలమనే సంగతిని తరచూ మన వీడియోస్లో కూడా నేను చాలా చోట్ల చెప్పాను. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మనస్సు అను నడుమును జాగ్రత్తగా కట్టుకుంటే అప్పుడు మీకు నిబ్బరమైన బుద్ధి వస్తుంది అన్నాడు. మరి అపోస్తులుడైన పేతురు పత్రికలో. ఇక మరి మన జీవితంలో ఆలోచన చేసుకున్నట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయం 35 నుండి చూద్దాం. మీ నడుములు కట్టుకొని యుండుడి. చూడండి మనకు ఏమని చెప్తున్నాడో. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపము అనగా మనస్సు అంటే నడుము అని చదువుకున్నాం. సరే, మరి మీ దీపములు వెలుగుచుండనీయుడి. దీపము అనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మన ఆత్మ ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. అది వెలుగుతూ ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఆత్మ దీపం వెలుగుతూ ఉండాలంటే ఎప్పటికప్పుడు సత్యవాక్యం మన హృదయంలో నింపబడాలి సోదరులారా. అనగా అచ్చమైన ఒలీవ నూనె, దంచి తీసిన ఒలీవ నూనె
తో ప్రతి దీపమును వెలిగించుట అనేది ఇప్పుడు కాదు, ధర్మశాస్త్ర కాలంలో ప్రధాన యాజకుడిగా ఉన్న అహరోను ద్వారా ఎప్పుడూ కూడా దేవుని యొక్క సముఖంలో దీపం వెలుగుచూ ఉండాలి అని చెప్తాడు. అలాగే ప్రభువు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. చూడండి, ఎదురుచూచు మనుష్యులుగా తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి అన్నాడు. యేసుక్రీస్తు నీ ప్రభువేనా? నీ ప్రభువేనా అంటే మీకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మా ప్రభువు మా ప్రాణం అండి, అసలు ప్రభువు లేని నేను ఒక్కరోజు ఒక్క క్షణం కూడా బ్రతకలేను అన్నంత ఆశ కలిగినట్లు మనము మరి దేవునితోటి అంటుకట్టబడినట్లుగానే బ్రతుకుతున్నాం. కానీ సోదరులారా, జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తమ ప్రభువు, మంచిది, మన ప్రభువే పెండ్లి విందు నుండి రావడం ఎప్పుడన్నా చూసావా? పెండ్లి విందు నుండి వచ్చి తడతాడట, తట్టుచు అన్నాడు. పెండ్లి విందు అనగా మరి ఎక్కడుంది పెండ్లి విందు? ఏ పెండ్లి విందు నుండి వచ్చి కొడతాడు? తలుపులు కొడతాడు. జాగ్రత్తగా ఆలోచించండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అన్నాడు. అనగా సువార్తలో గొప్ప విందు ఉంది, పెండ్లి విందు ఉంది. పెండ్లి విందు అనగా పరలోక రాజ్య సువార్త. గొప్ప విందు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుడిగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారందరూ బ్రతుకుతారు అని చెప్పేది గొప్ప విందు. పెండ్లి విందు అనగా మళ్ళీ చెప్తున్నాను, ప్రభువు పరలోకములో నుండి దిగి వచ్చాడు, మనము కూడా పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి లోకమునైనను లోకములో ఉన్న దేనినైనను మీరు చూడొద్దు, మనసు పెట్టొద్దు, ప్రేమించొద్దు, వెంబడించొద్దు, నమ్మొద్దు. కన్నీ కూడా పెండ్లి విందు సువార్త, అది విందు. నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులకు ఆహారం దేవుని వాక్యమే కదా. విశ్వాసులకు దేవుని యొక్క సత్యము ఒక్కొక్క మాట తెలుస్తూ ఉంటే గొప్ప ఆనందకరమైన విందులో పాలుపంపులు పొందినట్లు ఉంటుంది కదా. ప్రభువు కూడా పెండ్లి విందు అనగా పెండ్లి పరలోక రాజ్య సువార్తను చెప్పి వెంటనే చర్చిలో ప్రేయర్ జరుగుతుంది. సువార్త ప్రభువే, చూడండి జాగ్రత్తగా, తమ ప్రభువు పెండ్లి విందును కూర్చుని సువార్త చెప్పేది ప్రభువేనండి. ప్రభు ఆత్మ ద్వారాగానే కానీ ఈ లోకంలో అక్కడ కూడా చెప్పడం సోదరులారా. అందుకనే రాశాడు, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అనగా ఆయన పరలోక రాజ్య సువార్తను చెప్పి వెంటనే ఈ వాక్య విషయంలో నీ హృదయం అంగీకరిస్తుందా? ఈ వాక్య విషయంలో నీ నిర్ణయం ఏంటి? ఈ పెండ్లి పరలోక రాజ్య సువార్త విషయంలో నీవు ఏమి నిబంధన చేసుకుంటున్నావు అని ప్రభు వచ్చాట హృదయాన్ని తడతాడట. చూడండి, తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. అలా తడతాడు. కాబట్టి నా ప్రభు వస్తాడు, ఆయన నేను పలానా నిర్ణయం తీసుకొని ఇది మొదలుకొని నా ప్రభువు నిమిత్తం లోక సంబంధమైన దురాశలను చంపుకొని నేను క్రీస్తును వెంబడిస్తాను అని నిర్ణయం తీసుకున్నాను అని ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగినట్లయితే, మీలో ఉన్న లోపాల నుంచి విడుదల పొంది ప్రభువు కొరకే జీవిస్తానని మీ జీవితంలో ఏది ఎదురైతే అదే, అలాంటి నిర్ణయం మీరు తీసుకోగలిగినట్లయితే ఆ దాసులు అలాంటి మనుషుల్లాగా ఉండండి మీరు. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో అన్నాడు. చూడండి, అనగా ఎవరైతే అలాంటి చక్కని నిర్ణయాలు తీసుకొని నిబంధన చేసుకొని నేను క్రీస్తు కొరకే జీవిస్తాను, క్రీస్తు నాకు బోధించిన పద్ధతిలోనే నేను జీవిస్తాను, నాకు నిత్య జీవపు మాటలు కావాలి, నేను పరలోకపు పెండ్లి విందులో యుగయుగములు పాలు పొందే యోగ్యతను సంపాదించుకోవాలి అని ఎవరైతే ఆ నిర్ణయం తీసుకుంటారో అది మెలకువ. గమనించండి, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అన్నాడు. అందుకని అలాంటి నిర్ణయం తీసుకున్నవారు, ఆ విధంగా నిబంధన చేసుకునే వారు ధన్యులు అని చెప్పాడు. అప్పుడు అతడు ఏం చేస్తాడో తెలుసా? అతడే నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువే నడుము కట్టుకొని
ఎవరైతే చక్కని సమయంలో చక్కని నిర్ణయం తీసుకొని పరిశుద్ధతలో పాలుపంపులు పొందినట్లుగా పరలోక సువార్తను అంగీకరిస్తారో అట్టి వారికట ప్రభువు తానే వస్తాడు. అంతేకాదు, భోజన పంక్తిలో కూర్చుండబెట్టి ఆయన నడుము కట్టుకొని తానే వచ్చి వారికి ఉపచారము చేయును. అనగా ప్రభువే బోధించుట ప్రారంభిస్తాడు. మరి ఎన్నడూ నిన్ను విడువని చక్కని నీతి సువార్త, సత్య సువార్తను, అదే క్రీస్తు సువార్తను నీకు నిత్యము ఆయన తెలియచేస్తూ ఉంటాడు. మళ్ళీ చదువుతాను చూడండి. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ప్రభువు కూడా నడుము కట్టుకొని మనకు ఉపచారము చేసే అంత యోగ్యత సంపాదించుకోవాలని తండ్రి అయిన దేవుడు ఈ సంగతులు మన దగ్గరికి తెలియచేస్తూ ఉన్నాడు. సోదరులారా, నిజంగా ఈ వాక్యం అర్థమైనప్పుడు, ఇలాంటి భావాలు ఈ మాటలలో ఉన్నప్పుడు, దేవుడు అది మన వరకు తీసుకొని వచ్చినప్పుడు, మన మనస్సుకి వాటిని నిజంగా ఆయన బయలుపరిచినప్పుడు సోదరులారా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ప్రభువా, నీవే నాకు బోధకుడివి. ఎంత సమాధానకరమైన సత్యాన్ని ప్రభు తెలియచేశాడండి. ఆయన తానే వచ్చి నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి ఆయనే వారికి ఉపచారము చేస్తాడట. ఎంత ధన్యత సోదరులారా, ఎంత ధన్యకరమైన జీవితం నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇది సత్యమైన మాట. మీకు నేను ప్రతి మాట చూపించి చెప్తున్నాను. నడుము కట్టుకొనుట, మన మనస్సు అనే నడుము కట్టుకున్నట్లయితే మనము పెండ్లి విందులో నుండి వచ్చిన ప్రభు యొక్క స్వరానికి తలుపు తట్టి మనస్సును తయారు చేసుకున్నట్లయితే, నిర్ణయం తీసుకొని నిబంధన చేసుకొని ప్రభువు కొరకే జీవిస్తానని, నీకు ఈ లోకం అంతా నన్ను విడిచిపెట్టినా త్రోసివేసినా నేను క్రీస్తు కొరకే జీవిస్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన తానే వచ్చి మనకు నడుము కట్టుకొని ఉపచారం చేస్తాడనే సత్యాన్ని గమనించండి. అయితే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉపచారం చేస్తాడనే సత్యాన్ని కూడా ఒక మాట మనకు మాదిరి చూపించిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రం. తన శిష్యులు వాళ్ళు ఎంత చక్కగా సిద్ధపడిన వారు. ప్రభు పిలిచిన వెంటనే ప్రభువును వెంబడించారు. వారు సమస్తమును విడిచిపెట్టుకొని ప్రభువే మాకు సమస్తం అనుకొని విశ్వసించిన వారు. కనుక అలాంటి వారికి ప్రభువు ఉపచారము చేస్తున్నాడు. చూడండి, అలాంటి వారికి పాదములు కడిగి వారిని లోకంలో పరలోక సువార్తను స్థాపించుటకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయనే తన నడుము కట్టుకొని పళ్ళెంలో నీళ్లు తీసుకొని శిష్యుల యొక్క పాదములు కడుగుటకును ఆ యొక్క తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. పాదములు కడిగి వదిలేయలేదట. అవి మరలా ఆయన నడుమునకు కట్టుకొని ఉన్న తువాలను తీసి దాంతో తొడవటం కూడా మొదలుపెట్టాడు. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది సోదరులారా. ఆయన ఎంత ప్రకాశమానమైన దేవుని యొక్క స్వరూపి అయ్యుండి, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయ్యుండి లోకములో తన వారికి ఎంత అత్యధికమైన ప్రాధాన్యతనిస్తున్నాడో ఒకసారి ఆలోచించేయండి. దేవుని యొక్క శ్రేష్టమైన సత్యము అది మనుషుని యొక్క హృదయానికి చాలా అతీతమైనది సోదరులారా. ఈ ప్రేమను అందుకొనుట, ఈ ప్రేమకు మనకు ప్రత్యక్షముగా రుచి చూచి తెలుసుకొనుట అనేది చాలా గొప్ప భాగ్యం అనే సంగతిని దయచేసి మీరు ఇక్కడ ఆలోచించేయండి. అయితే ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రభువు ఏమని చెప్పాడో తెలుసా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకుము, లేదా నేను వారి భయము నీకు పుట్టింతును అని చెప్పాడు. ఎన్ని సంగతులండి ప్రవక్త అయిన ఇర్మియాకి ప్రభు తెలియచేసింది. చూడండి, ఎలాంటి శ్రేష్టమైన ఒక స్థాయిని, ఒక స్థానాన్ని తన ప్రవక్తకు అనుగ్రహించుటకు ప్రభు ఏర్పాటు చేసుకుని ఉన్నాడో చూడండి. నీవు నడుము కట్టుకొని, ఎందుకంటే
16వ వచనం చూడండి. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయ్యను తమ చెడుతనం అంతటిని బట్టి నేను వారిని గూర్చి నా తీర్పులు ప్రకటించను. కాబట్టి నీవు నడుము కట్టుకొని, అంటే ప్రభువు తీర్చే తీర్పులు ప్రవక్త ద్వారా ముందు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆ వెల్లడి చేయటానికి తీర్పు అంటే మామూలుగా ఉంటుందండి? వారి చెడుతనానికి తీర్పు అంటే కఠినమైన శిక్షలు రాబోతూ ఉన్నాయని ప్రవక్త ప్రకటించాలి. ఆ ప్రకటన చేయించేది ప్రభువే. కానీ ప్రకటించేది ప్రవక్త కనుక ప్రజలందరూ తిరుగుబడతారు కనుక, అందరూ అవసరమైతే ప్రాణం తీయటానికి కూడా వెనకాడరు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రభు అంటున్నాడు కదా, నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకుము. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ప్రతి దినము కాదు, ప్రతి క్షణం కూడా నిన్ను వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. కానీ నీవు భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును అన్నాడు. ప్రవక్త నడుము కట్టుకొని అనగా తన మనస్సును స్థిరపరచుకొని నీవు లేచి నిలువబడు. నేను చెప్పే ప్రతి మాట నువ్వు జనులకు చెప్పాలి. నువ్వు భయపడకూడదు. నువ్వు భయపడితే నేనే నీకు భయం పుట్టిస్తాను అని చెప్పాడు ప్రభు. కనుక దేవుని యొక్క ప్రవక్తలకు ప్రభు ఎలాంటి ధైర్యాన్ని చెప్పాడు. ప్రజల మధ్యలో చెడిపోయిన స్వభావం, చెడిపోయిన మనస్సులు కరిగి హృదయ కాఠిన్యంతో ఉన్న ప్రజలు అసలు ఏదైనా మంచి మాట వింటారా? నేటి దినాన్ని ఎవరైనా వింటున్నారా సోదరులారా? కనుక దయచేసి చూడండి, ప్రభు ఆనాడు చెప్పాడు ప్రవక్త ద్వారా, ఈనాడు ప్రవక్తల వచనములు మన మధ్యలోనికి వచ్చి మాట్లాడుతూనే ఉన్నాయి. కానీ ప్రజలకు భయం లేదు, అలవాటు పడిపోయారు. పెదవులతోటి భక్తి చేయటానికి మనుషులు పెట్టిన పద్ధతులకు అలవాటు పడిపోయారు. కనుక వారు ఏమాత్రము దేవుని ప్రేమించే మనస్సు లేనివారు. కనుకనే దేవుని యొక్క వాక్యం కన్నా ఈ యొక్క అన్య దేవతలు అనబడే అబద్ధ బోధలు ప్రకటన చేసే శరీర సంబంధమైన బోధలు చెప్పే బోధకులకే ప్రజలు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. కనుక అది దేవునికి చాలా కోపం తెప్పించే క్రియగా కూడా చూస్తున్నాం. విగ్రహానికి పూజ చేస్తే ప్రభు ఎంత అసహించుకున్నాడో అది ఆయన దృష్టికి ఉగ్రత అని వాడతాడు. మీరు ఈ విగ్రహముల జోలికి వెళ్ళొద్దు, నా ఉగ్రత పాలు కావద్దు అని చెప్తాడు. అయితే ప్రస్తుత కాలంలో బోధకులలో కూడా అబద్ధ బోధకులను గుర్తించకుండా అన్య బోధలు బోధించే వాళ్ళందరి చుట్టూ తిరుగుతున్న వారందరూ కూడా విగ్రహారాధికులే. కనుక వారి ఎడల కూడా దేవుడు చాలా కోపంతో ఉన్నాడని పరిశుద్ధ లేఖనాలు, ఎన్ని విస్తారమైన లేఖనాలు ఉన్నాయంటే సోదరులారా, వాటన్నిటినీ చూసిన తర్వాతే నేను మీ దగ్గరికి చెప్తున్నాను. చూడండి, ఇంకా ఏమని చెప్పాడంటే, నీ నడుము కట్టుకొని నిలువబడి ఆ ప్రజలు ఎక్కడైనా సరే అసలు ప్రవక్తను భరించగలరా? ప్రవక్త దేవుని యొక్క మాట ప్రకారంగా ప్రకటించాలట. కానీ ప్రజలు చూస్తే ప్రవక్తల మీద తిరుగుబాటు చేశారు, రాళ్లతో కొట్టారు, అనేక మందిని చంపేశారు, అనేక మందిని శ్రమల పాలు చేశారు. సోదరులారా, ఇర్మియా పడిన బాధలు ఎన్ని అసలు! ఆ దినములలో దేవుని ప్రజల మధ్యలోనే కదా ఇర్మియా ప్రవక్త, అన్ని ప్రజలకు కాదుగా. కనుక జాగ్రత్తగా ఆలోచించేయండి. దేవుని ప్రజలని చెప్పుకొనుట కాదు, నిజముగా మనం దేవుని వాక్యం ఎడల ఎలాంటి మనస్సును కలిగి ఉన్నామో కూడా ఆలోచన చేసుకోవాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యందు మనము శక్తివంతులముగా జీవించటానికి ప్రభు అయిన తండ్రి ఏమని తెలియచేస్తున్నాడో చూడండి. ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేనంతా చెప్పట్లేదు సోదరులారా, మధ్యలో మనం నడుమును గురించి చదువుకుంటున్నాం కనుక దాన్ని మాట్లాడుకుందాం. చూడండి, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, మీ నడుమునకు ఏం కట్టుకోవాలి? సత్యమును దట్టి. ఎక్కడ దొరుకుతుందండి అది? మనం అపవాది తంత్రాలు ఎదిరించాలన్నా, అపవాదితో పోరాడాలన్నా మనకు చాలా చాలా శక్తి కావాలి సోదరులారా. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి అంటాడు. అందుకనే ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అన్నాడు. ఈ బలము కావాలి అన్నా, సాతానుతో పోరాడాలన్నా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచము ఎన్ని విధాలుగా లేఖనముల ప్రకారముగా మనము నేర్చుకోవాలో, దానిని ధరించాలో కూడా ఇక్కడ ఈ యొక్క భాగంలో వ్రాయబడి ఉన్నాయి.
అయితే మనము సత్యమును దట్టి నీ నడుమునకు కట్టుకొని అన్నాడు. అనగా సత్యము అనే వాక్యము, నీ వాక్యమే సత్యము అని చెప్పాడు యేసయ్య. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తాడు, నీ వాక్యమే సత్యము అన్నాడు. అనగా వాక్యం అంతా వాక్యమే, కానీ ప్రత్యేకంగా వాక్యమే సత్యం అనలేదు, నీ వాక్యమే సత్యము అన్నాడు. అంతా దేవుని వాక్యం కాదా? అవును. ఈ వాక్యములో చాలా రకాలు ఉన్నాయి. దాన్ని అంతా వివరించడం ఒక గంటలో అయ్యే పని కాదు సోదరులారా. సంవత్సరాల తరబడి నేర్చుకున్న సంగతులు నేను ఇంకా ఎంతో క్లుప్తంగా మీకు చేరాలి అనే ఆశతో కొంతమేరకు చెప్పగలుగుతున్నాను. చూడండి, ఈ సత్యము అనేది కేవలము క్రీస్తును గురించిందే. నేనే మార్గము సత్యము జీవమని చెప్పాడా యేసయ్య? ఆ సత్యము అంటేనే క్రీస్తు. క్రీస్తునందలి సత్యమే చివరికి మనం చేరుకొనవలసినది. ఒకానొకప్పుడు దేవుణ్ణి అంగీకరించాం. దేవుని అంగీకరించి యేసునందలి సత్యములో కొంత మట్టుకు జీవించాం. అక్కడతోటి ఆగిపోకూడదు. అక్కడ ఆగిపోతే అందరూ క్రీస్తు విరోధులైపోతారు. అయితే యేసును గురించిన సత్యం నేర్చుకున్న మన యొక్క జీవితాల్లో క్రీస్తునందలి సత్యమును కూడా సంపాదించుకోవాలి. అప్పుడే ఆ సత్యము మన నడుమునకు అనగా మన మనస్సులో చాలా బలాన్నిచ్చే దట్టి అన్నాడు. సత్యమును దట్టి కట్టుకొని మనం నిలిచి ఉండే పద్ధతిని తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మీరు గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో కొండలు అవి కూడా నడికట్టును కట్టుకొని ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. చూడండి, కీర్తనల గ్రంథం 65వ కీర్తన 12వ వచనం చూస్తే 65:12 అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. దేవుని యొక్క సముఖంలో ప్రభువు భూమిని దర్శించినప్పుడు దానికి మహదైశ్వర్యము కలుగు చేస్తూ ఉన్నప్పుడు, భూమి అనగా దేవుని యొక్క ప్రజలను దర్శిస్తూ ఉన్నప్పుడు, కొండలు అనగా సంఘములలో క్రీస్తు సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఆనందమును నడికట్టుగా ధరించుకునే శ్రేష్టమైన అనుభవం కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు. మరి యొక్క అనుభవాన్ని కూడా చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 93వ కీర్తనలో 93వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. ప్రభు అయిన యెహోవా సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి ఆత్మ అయి ఉన్నాడు. ఆయనకు నడుము కట్టుకోవడం ఏంటి? యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. బలముతో యెహోవా కూడా నడుము కట్టుకొని ఉన్నాడు అంటే ఆయన బలము, ఆయన స్వాస్థ్యమే. ఆ స్వాస్థ్యము అంతా కూడా ఆయన నడుముకు కట్టుకొని ఉన్నట్లుగా వారిని పోషించి సంరక్షించి కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ప్రభు దేవుని యొక్క ప్రజలు వారిని ఎంతగా ప్రేమించాడో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చదువుకుంటున్నాం సోదరులారా. నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్నట్లుగా నేను వారిని నన్ను అంటియుండ చేసి తిని అని చెప్పాడు. కనుక ప్రభు యొక్క బలము, ఆయన యొక్క మహిమ, ఘనత, ప్రభావము ఆయన యొక్క ప్రజలే. భక్తుడైన పౌలు అంటాడు, నా ఆనందమైనను అతిశయమైనను మీరే కాదా? తన పిల్లలు దేవుని యొక్క వాక్యమును అనుసరించి సత్యమును అనుసరించి జీవించుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఉన్నదా అంటాడు అపోస్తులుడైన యోహాను. నా పిల్లలు సత్యమును అనుసరించి జీవించుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఇంకేముందండి అసలు అని చెప్తాడు. కనుక వారి యొక్క నిజముగా ప్రభు చేత పంపబడిన వారి యొక్క ఆలోచన, వారి భాష, వారి యొక్క సమర్పణ, వారు అర్పణ సోదరులారా, అవి ఎంత ఘనమైనవిగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకై వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయో, మనుషులు చేత బోధకులు అనిపించుకొని బోధకులుగా వాళ్ళకై వాళ్ళే తయారయ్యి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తమ స్వకీయ మహిమను వెతుక్కుంటారు. ప్రభు చేత పంపబడిన ప్రియ కుమారుడు నేను నా తండ్రి మహిమను వెతుకువాడను అన్నాడు. అందుకనే నేను నా తండ్రి మహిమను వెతుకుచున్నాను, మరి ఒకడు తన మహిమను వెతుక్కుంటూ వస్తే వాడిని మీరు చేర్చుకుంటారు, కానీ నన్ను మీరు చేర్చుకోరు అని యేసయ్య ఎంతో స్పష్టంగా చెప్పాడండి. కనుక మీరు జాగ్రత్తగా ఈ లేఖనాలను గమనించాలి. ప్రభువు ఆయన యొక్క బలమును నడికట్టుగా
ధరించుకుని ఉన్నాడు, బలము ధరించి బలముతో నడికట్టు ధరించుకుని ఉన్నాడనే సత్యాన్ని గమనిస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 109వ కీర్తనలో 18-19 వచనాలు చూద్దాం. తాను పైబట్ట వేసుకున్నట్టు వాడు శాపము ధరించెను. మరి ఒకడు చూసినట్లయితే శాపాన్ని ధరించేవాడు ఉన్నాడు. సోదరులారా, ఇస్కరియోతు యూదాను గురించి వ్రాయబడిన ప్రవచనములలో ప్రభువు చెప్తున్న మాట, తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె వాని కడుపులోనికి చొచ్చి ఉన్నది, తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను, అది వానిని వదలకుండును. శాపము నిత్యము కట్టుకునే నడికట్టులాగా ఒక శాపగ్రస్తుడిని వదలదట. చూడండి, ప్రభు అయిన తండ్రి బలముతో ఆయన నడికట్టును బలముతో కట్టుకుని ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువారు సత్యమను దట్టిని, నడుమునకు సత్యమను దట్టిని కట్టుకోవాలని తెలియచేస్తున్న అనుభవం చూస్తున్నాం. ఒక శాపగ్రస్తుడు ప్రభువును అప్పగించిన వాడు ప్రభువుతో ఉన్నాడు, తిన్నాడు, తిరిగాడు, మొత్తం ఆయన బోధలు విన్నాడు, ఆయన పక్షంగా జీవించినట్లే చేశాడు. కానీ చివరికి శాపమును నడికట్టుగా ధరించిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనముల ప్రకారముగా మనం యోచన చేసినట్లయితే ఇది ఎంత ఘోరముగా ప్రభువు చేత విభాగించబడుచున్న దేవుని ప్రజల యొక్క బహు దౌర్భాగ్యపు స్థితి. ఈ యొక్క అనుభవంలో మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి మీరు చూసినట్లయితే, మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధములను చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. పట్టణపు కావలి వారిని పిలుస్తున్నాడు. కావలివారు అనగా నిజముగా కావలివారు, పట్టణపు కావలివారు, పట్టణములు అనగా సంఘములు, పట్టణపు కావలివారు అనగా దేవుని యొక్క పని చేస్తున్నామని చెప్పుకుంటున్న వారు. అయితే వారు ప్రభు చేత పంపబడ్డారా, వారికై వారు వచ్చారా, తేడాను కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ప్రభు చేత పంపబడిన వారి గురించి చెప్తూ అంటున్నాడు, మీరు ఒక్కొక్కడు మీ చేతిలో హతము చేయు ఆయుధములు చేత పట్టుకొని రండి అని పిలిచాడట. గట్టిగా మళ్ళీ చెవులార వినున్నట్లు గట్టిగా ఈ మాటలు ప్రకటించాను. 2వ వచనం, అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయ ఆయుధములు చేత పట్టుకుని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గమున 6 మనుషులు వచ్చుచుండిరి. 6 మనుషులు వస్తున్నారట. హతము చేయు ఆయుధములు పట్టుకొని 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు, 6 మధ్యలో ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని, చూడండి సోదరులారా, అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకుని ఉండెను. ఈ 6 మధ్యలో ఒకడు అవిసెనార బట్టలు ధరించుకున్నాడట, నడుమునకు లేఖికుని సిరాబుడ్డిని కట్టుకుని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీల దేవుని మహిమ తానున్న కెరూబులపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకొని లేఖికుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకున్న వారిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించి అన్నాడు. యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యములను గూర్చి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వారిని గమనించి గుర్తించి వారి లలాటమున, వారి నొసటి మీద ఒక గుర్తు వేయమని చెప్పాడు ప్రభు అయిన దేవుడు. 6 మనుషులు తమ హతము చేయు ఆయుధములను పట్టుకొని వచ్చారట. వారి మధ్యలో లేఖికుని సిరాబుడ్డి, నడుమునకు కట్టుకొని ఉన్న వస్త్రములు చూసినట్లయితే అవిసెనార బట్టలు ధరించుకొని ఉన్న ఆ వ్యక్తి వచ్చాడు. వీళ్ళకి చెప్తున్నాడు కదా ప్రభువు, ఇదిగో యెరూషలేములో హేయకృత్యములు విస్తారమైపోయినాయి. అనగా దేవుని యొక్క ప్రజల మధ్యలో అసహ్యమైన కార్యాలు చాలా విస్తారంగా చేస్తున్నారు. వాళ్ళందరిని గురించి, అయ్యో ఏంటి ప్రభు పని ఎలా పాడైపోయింది, ఇంత భయంకరంగా ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు, ఇంత చెడ్డ కార్యాలు చేస్తున్నారు, అసలు క్రైస్తవ్యం విలువ లేకుండా అయిపోయింది,
అనేకులు చెడ్డవాళ్ల చేత దూషించబడుతూ ఉంది అని వారి హేయ కృత్యములను గూర్చి బాధపడేవాళ్ళు అనగా ప్రలాపించుచున్న వారి లలాటమున గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చాను, మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైన కనికరమైన లేకుండా అందరినీ హతము చేయుడి. మొత్తాన్ని హతం చేయమని చెప్తున్నాడు. అంటే చర్చిలో ఉండే ప్రజలు వారి హేయ కృత్యములను గూర్చి బాధపడేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దేవుని యొక్క సమాజం పాడైపోతుందని, ఎటు చూసినా భక్తిహీనులే నింపబడి ఉన్నారని బాధపడేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వారి లలాటమున అలాగ బాధపడేవాళ్ళు ఉంటే వారి లలాటమున గుర్తు వేయమంటున్నాడు ప్రభు. అయితే వీళ్ళతో చెప్తున్నాడు కదా, మీరు కనికరమైన కటాక్షమైనను లేకుండా అందరినీ ఎక్కడి నుంచి మొదలు పెట్టమన్నాడు తెలుసా? నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి మొత్తాన్ని హతము చేయండి. చూడండి, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను, కానీ ఆ గుర్తు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు అన్నాడు. ఈ సందర్భంగా అసలు మీరు ఆలోచన చేయండి, ఎవరి మీద కటాక్షమైన కనికరమైన ఉంచొద్దు. హేయ కృత్యములు చేసే వాళ్ళను మొత్తాన్ని నాశనం చేయమని చెప్తున్నాడు. వారందరినీ కూడా ఎవరిని విడిచిపెట్టొద్దు, హతము చేయమని, చంపేయమని చెప్తున్నాడు. సోదరులారా, ఇక్కడ నేను ఒక విషయం మీతో చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలోనట ఎవరో ఒక అతనండి యూట్యూబ్లో చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో నాకు ఇష్టం లేనిది నచ్చంది ఒక మాట ఉందన్నాడు. ఒక్క మాటేనట. ఇంతకీ నేను ఇదేంటి పరిశుద్ధ గ్రంథంలో అసలు ఇలాంటి మాట ఏముందా, ఇతను ఏం చెప్తున్నాడా అని అతను అన్యుడే, కానీ బైబిల్ చాలాసార్లు చదివాడట. ఏంటా అనేసనని చూస్తే, బబులోను నీ పిల్లలను బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అన్న మాట, నీ పసిపిల్లలను 137వ కీర్తనలో ఉంటుంది. ఆ మాట చూసేట అతనికి బైబిల్లో అది నచ్చలేని మాటట, ఇష్టం లేని మాటట. ఏమండి, బైబిల్ నిజంగా చదివిన వ్యక్తి అయితే ఆ ఒక్క మాటని ఎందుకు చదవాలి? అసలు దాని అర్థం మరి అన్నిసార్లు చదివితే దాని అర్థం తెలియాలి కదా. బబులోనులో ఉన్న అసలు పసిపిల్లలను కూడా చూడదు, మొత్తాన్ని హతం చేయమన్నాడు. వాళ్లే కాదు, యెరూషలేములో ఉన్న హేయ కృత్యములు చేయవారిని కూడా మొత్తాన్ని హతము చేయండి. చిన్నోడా, పెద్దోడా, పసిపిల్లల, స్త్రీల, పురుషుల ఎవరిని చూడొద్దు, వృద్ధుల ఎవరిని చూడొద్దు, మొత్తాన్ని హతము చేయుడి అన్నాడు. నిజంగా ఎంత ఘోరమైన కార్యము ప్రభు తలపెట్టాడో చూడండి. హేయ కృత్యములు చేయుచున్న వాళ్ళందరూ మీరు పట్టణంలో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను, కానీ ఆ గురుతు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదని చెప్పాడు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా, ముందు మందిరంలో ఉండేది పెద్దలే కదా, అంటే పాస్టర్లే కదా, హతము చేయ మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి. మందిరాలు అపవిత్రమైపోయినాయి, మందిర ఆవరణములు అన్నీ కూడా హతమైన వారితో నింపబడ్డాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఇది మాకు కాదులే అనుకుంటున్నారేమో, ఆలోచించండి. మందిరములన్నీ అపవిత్రమైపోయినాయి, హేయ కృత్యములు చేయుచున్న వారి శవములతో నింపబడి మందిరావరణములన్నీ కూడా నింపబడుట వలన అంత అపవిత్రతతో నిండిపోయి ఉన్నది. అనగా అప్పట్లో వాళ్ళు ఏదో చేసుంటారు, అది వాళ్ళకి, మాకు కాదు అనుకుంటున్నారు. ఆ కాలంలో ప్రజలు ఏదో చేశారు, అది మాకు కాదు అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏమని తెలియచేస్తున్నాడో ఒకసారి ఆలోచించారా? ఈనాడు హేయ కృత్యములు చేయుచున్న దేవుని ప్రజలనిపించుకుంటున్న వారందరూ వారి మందిరములు మొత్తం వాళ్ళ శారీరకంగా చంపల, వాళ్ళ ఆత్మీయంగా అందరూ చచ్చిన శవాలే. పేరుకే దేవుని ప్రజలు, కానీ ఒక్కళ్ళకైనా దేవుని భయం లేదు. హేయ కృత్యములు, దేవునికి ఇష్టము కాని పనులు, అసహ్యమైన పనులు మొత్తం ఈనాడు దేవుని ప్రజలందరూ చేసేది ఇవే. మందిరముల నిండా నిండిపోయింది
శవములే. శవములే సోదరులారా, హతము చేయబడిన వారే. మందిర ఆవరణములన్నీ అపవిత్రమైపోయినాయి, మందిరములు అపవిత్రమైపోయినాయి అని చెప్తున్నాడు. ఆనాడు యెహెజ్కేలు కాలములో నిజముగా ఒక్క దినము నీ మందిర ఆవరణంలో నివసించుట 1000 దినముల కన్నా శ్రేష్టమని చెప్పుకున్న భక్తుల కాలము మారిపోయి పనికి మాలిన క్రియలతో నింపబడుతున్న ప్రజల యొక్క పరిస్థితులన్నీ చూసినట్లయితే ఘోరమైన అపవిత్రత ఈనాడు మందిరముల నిండా నిండి ఉన్నదనే సత్యాన్ని గమనించండి. ఆ తర్వాత అంటున్నాడు కదా, వీళ్ళందరినీ హతము చేయము. అయితే ఎవరి నొసటి మీద మరి గుర్తు ఉన్నదో, అనగా యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యములను గూర్చి ప్రలాపించుచూ ఉన్నారో వారికి గుర్తు వేయమన్నాడు కదా లలాటమున. ఎవరికైతే ఆ గుర్తున్నదో వారిని విడిచిపెట్టుము అని చెప్పాడు. కనుక ఆ విధముగా మొదలుపెట్టి హతము చేయటం మొదలుపెట్టి మొదటిగా పెద్దలను మొత్తం అందరినీ కూడా పెద్దలందరూ నశించిపోయారు. కనికరమైన కటాక్షమైన లేకుండా అందరినీ చంపేమన్నాడు. అయితే వారు మొదలుపెట్టుడి అని సెలవిచ్చిన కనుక వారు బయలుదేరి పట్టణంలో వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరును శేషించిన వారు లేరు అంటున్నాడండి. చూడండి, నేను తప్ప 8వ వచనం, మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేం మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీలో శేషించిన వారిని అందరినీ నశింపచేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది. వారు అనుకుంటున్నారట యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మను కానడనియు అనుకుని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. కాబట్టి కటాక్షం ఉంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపచేసేదను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొని లేఖికుని సిరాబుడ్డి నడుముకు కట్టుకున్నవాడు వచ్చి, నీవు ఆజ్ఞాపించినట్లు నేను చేసితునని మనవి చేశాను. దేవునికి స్తోత్రం. ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజుల్లో ఉందనుకుంటున్నారా? ఈ రోజుల్లో లేదు అనుకుంటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? దయచేసి నడుమునకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకొని నా వ్యక్తి ఎవరెవరి ముఖాలు ఎవరెవరి హృదయములు ప్రలాపించుచున్నవో అది కూడా దేవుని ప్రజలు, దేవుని యొక్క పని పాడైపోతుంది, దేవుని ప్రజలు పాడైపోతున్నారు, అందరూ చెడు కార్యాలు చేస్తున్నారు, నిస్సహాయ స్థితిలో ఉండి అంగలారుస్తున్నారు. చివరికి చూస్తే ప్రవక్త ఒక్కడే మిగిలాడట. అందరూ శవాలైపోయారు. ఆ శవములతో ఆ మందిరాలు నింపబడ్డాయి. ఈనాడు శవములు అన్నీ కూడా నా ప్రియ సహోదరి సహోదరులారా చర్చిలు అనుకుంటున్నారు, మొత్తం చర్చిల నిండా శవాలే. అందరూ చేసేది హేయ కృత్యములే. అనగా ఆత్మ సంబంధులుగా జీవించండి అని ప్రభువు చెప్తే, ఆత్మానుసారముగా నడుచుకునండి అని ప్రభువు చెప్తే, శరీర సంబంధమైన ప్రార్థనలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు దీవెనలు, శరీర సంబంధమైన గొప్పలు పొగడ్తలు అందాలు అలంకరణలు కోరికలు, అబ్బో వీటికి అసలు అంతం లేదు. అప్పులు తీర్చడం కూడా యేసు ప్రభు పనే. అప్పులు చేసేదేమో మీ యొక్క దురాశలు బట్టి, అప్పులు తీర్చడం ఏమో యేసు ప్రభు నమ్ముకొని ప్రార్థన చేస్తే అప్పులు తీరిపోతాయా? ఎవడు నేర్పాడు మీకు ఈ చెత్త భక్తిని? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను అంత చులకన చేసుకోకండి. దేవుడు ఆత్మయ్య అయి ఉన్నాడు. పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి చెత్త వాటి గురించి ఆయన శోధించి చివరికి శోధకులైపోతారు. జాగ్రత్త. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మీ మనస్సు అను నడుము కట్టుకొని ఉండుడి. మీరు పెండ్లి విందు నుంచి మీ ప్రభువు వస్తే ఆయన కొరకు నేను తలుపు తీయాలనే మనస్సు కలిగిన వారికి మాత్రమే ఆయన నడుము కట్టుకొని పరిచర్య చేస్తాడు. జాగ్రత్త. ఈ సత్యాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఒక దేవుని యొక్క పరిచర్య చేసే వ్యక్తి నడుము కట్టుకొని ఉంటేనే ప్రభు పక్షంగా పని చేయగలడు. సోదరులారా, దేవుని యొక్క లేఖనములలో ఎవరి హృదయమైన భయభక్తులు కలిగి జీవిస్తుందా అని చూస్తేనట ఎవ్వరూ మిగలలేదంట. చివరికి ప్రవక్త నేను ఒక్కడనే మిగిలేను, అయ్యో ప్రభువా, అయ్యా ఇదేంటయ్యా అందరి శేషం లేకుండా మొత్తం చచ్చిపోవడమేనా అని అడిగినందుకు ప్రభు అంటున్నాడు కదా, యెహోవా దేశమును విసర్జించాడు, ఆయనకు మనం చేసే ఏం తెలియలే,
కనబడవలే అనుకుంటున్నారట ప్రజలు. దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ వారు నింపి ఉన్నారు. అందుకే కటాక్షమైనను కనికరమైన చూపక అందరినీ కూడా వారి ప్రవర్తన ఫలం అనుభవింపచేసేదని ప్రభువు చెప్తున్నాడు. కనుక నీ క్రియలు నీ వెంట వస్తాయి. నీవు శరీర సంబంధంగా విత్తుకుంటే క్షయమైపోతావు. ఆత్మను బట్టి విత్తినట్లయితే నిత్య జీవమును పంట కోసుకుంటావు. ఇదే సత్యం. మీకు ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం అనే సత్యం గురించి తెలుసా? ధాన్యము అనగా ఆత్మ. ఆత్మల గురించి ప్రయాసపడవలసిన వారు, ఆత్మ గురించి విలపించి ప్రలాపించి ప్రభువుకి ఇష్టలుగా జీవించవలసిన వారు శరీరం కొరకు ఆశిస్తూ ఉన్నారు. ధాన్యముకు ఆత్మ ఏట్రా? శరీరానికి ఆత్మకేంటి సంబంధం? ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, శరీరం మంటిలోకి వెళ్ళిపోతుంది. ఇదే సత్యం అని చెప్పాడు. ఈ సత్యాన్ని ప్రకటన చేసిన వారికి మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో ఆయన గుర్తింపు కలుగచేసి ఉన్నాడు. వారి లలాటమున గుర్తు వేస్తాడట. అట్టి వారు ఏ హాని కూడా పొందరని కూడా లేఖనములు దృఢముగా సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉండే నిజంగా పాటలైతే పాడుకుంటారు, ఇది 3 నాళ్ళ ముచ్చటని తెలియదా నీకు అని. 3 నాళ్ళ ముచ్చటని తెలియదని పాట పాడినంత సులభం కాదు అలా బ్రతకటం. కాబట్టి ఏదో ఒకటి పాటలు పాడుకొని ఆనందించడానికి అలవాటు పోయారు క్రైస్తవులు. ప్రార్థనలు చేయించుకొని భక్తులు అనుకుంటున్నారు, ప్రార్థన చేసేవాడు పెద్ద భక్తుడు అనుకుంటున్నారు, చేయించుకునే వాళ్ళు అందరూ ఏదో దేవుడి దీవెనలు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. కానీ ప్రభు యొక్క వాక్యం మీద మనసు పెట్టేవారు ఎందరు ఉన్నారు? ప్రభు వాక్యాన్ని అనుసరించి జీవించాలనే ఆసక్తి కలిగిన వారు ఎందరు ఉన్నారు? అట్టి వారిని ఏ మూలనున్న ప్రభు విడిచిపెట్టడు, అట్టి వారిని సమకూరుస్తాడు సోదరులారా. అందుకే ప్రభు యొక్క లేఖనములలో నేను నా నిమిత్తము నిర్మించుకున్న నా ప్రజలను సమకూర్చమని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ నా కీర్తిని ప్రచురం చేస్తారు. నేను నిర్మించుకున్న నా ప్రజలు, నేను సృజించుకున్నవారు అని తెలియచేస్తున్నాడు. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన పిల్లలుగా, ఆయన ప్రజలుగా, ఆయన స్వాస్థ్యముగా ఉండాలి అంటే ప్రతి విధమైన హేయ కార్యములన్నిటినీ అసహించుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, ప్రతి దురాశల నుంచి బయటికి రావాలి, ప్రతి శరీరాశలను జయించాలి, శరీర స్వభావాన్ని చంపివేసుకోవాలి. నీతిమంతుడైన ప్రభువుతో సదాకాలం ఆయన రాజ్యములో ఉండడానికి తగిన యోగ్యులుగా మార్పు చేసుకున్నట్టు అనేది దేవునికి చాలా ఇష్టమైన క్రియ. అట్టి కృపను మనము స్వతంత్రించుకోవాలి అనే సంగతిని దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టముగా మనము చూసాం. అయితే ఇలాంటి వారికి దేవుని యొక్క ప్రజలు, గర్వించిన ప్రజలు, మహాగర్వముతో యెరూషలేము ప్రజలందరూ కూడా గర్వముతోటి, మహాగర్వముతోటి బ్రతుకుతున్నవారు, వాళ్ళకు వచ్చే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని కూడా దేవుని యొక్క లేఖనాల్లో ప్రభు తెలియచేస్తున్నాడు. మరికొన్ని సంగతులు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.